హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 60 నుంచి 63 వరకు ఈ వీడియోలో మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ వీడియోతో కంప్లీట్ సోల్ సొసైటీ ఆర్క్ అనేది కంప్లీట్ చేసాము. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే తప్పకుండా వెళ్ళి చూసేసేయండి. ఒకవేళ మిస్ చేసినట్లుంటే తప్పకుండా ఫ్యూచర్లో మన ఛానల్లో ఒక కంప్లీట్ రీక్యాప్ వీడియో అయితే రాబోతుంది. దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేయడం కోసం ఎందుకని ఇంతగా డిలే తీసుకున్నానంటే మన ఛానల్ ఇప్పుడే 4000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. సో రీచ్ అయిన సందర్భంగా స్పెషల్ వీడియో చేద్దామనే ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను. సో మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు దయచేసి నన్ను క్షమించేసేయండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో సెంట్రల్ 46 గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. సెంట్రల్ 46లో దాదాపు 40 మంది సేజ్లు ఉంటారు. అండ్ మిగిలిన 6 మంది అయితే జడ్జెస్ ఉంటారనమాట. ఈ కంప్లీట్ సోల్ సొసైటీకి వీళ్ళే ఒక జడ్జెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఎవరైనా సోల్ రిపేర్ తప్పు చేసినా లేదంటే ఎవరికైనా ఏదైనా క్రైమ్స్ చేసినా సరే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డివిజన్స్ వాళ్ళకైతే అప్పగిస్తారు. మొదటిది కీడో రిమోట్, అండ్ రెండోది స్టెల్త్ ఫోర్స్, అండ్ ఫైనల్ గా 13 కోడ్ గార్డ్స్ అనమాట. అండ్ ఒకసారి సెంట్రల్ 46 వాళ్ళు ఏదైనా అమలు పరచాలి అనుకున్నారు అనుకోండి క్రిమినల్ మీద, లైక్ రుకే మీద ఎగ్జిక్యూషన్, ఇంకా ఏ ఒక్క కెప్టెన్ కూడా దానికి ఎదురు మాట్లాడేకుండదు. అండ్ అట్లాంటి ఈ కౌన్సిల్ ఆఫ్ ఛాంబర్ ఇప్పుడైతే రక్తపు హౌస్ గా మారింది. అసలు ఎవరు ఇదంతా చేస్తారని చెప్పి మన ఇట్స్గాడు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ పక్క నుండి ఆ బ్లడ్ అంతటిని కూడా చూసి ఏంటి ఈ బ్లడ్ ఆల్రెడీ బ్లాక్ గా మారిపోతుంది. అయితే నాకు తెలిసినంత వరకు వీళ్ళైతే ఈ రోజు చనిపోలేదు. నాకు తెలిసినంత వరకు నిన్న మొన్న కూడా కాదు, వీళ్ళు ఎప్పుడు చనిపోయి ఉంటారని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోడు గుర్తొస్తుంది, లాస్ట్ టైం మార్షల్ లా డిక్లేర్ చేసింది ఇది రెంజే అబ్రై ఇచుగో చేతిలో డిఫీట్ అయినప్పుడు. సో అప్పుడే నాకు తెలిసినంత వరకు ఈ సెంట్రల్ 46 కి అయితే కంప్లీట్ లాక్డౌన్ అయితే విధించారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అయితే డిఫెన్స్ సిస్టమ్ అయితే ఎంగేజ్ గానే ఉంది. బట్ నాకు తెలిసినంత వరకు వీళ్ళని అంతకంటే ముందే చంపేసింటారు. సో నాకు తెలిసినంత వరకు ఈ సెంట్రల్ 46 నుంచి వచ్చిండే ఆర్డర్స్ అన్ని కూడా ఫాల్స్ ఆర్డర్సే. అసలు ఎవరు ఇదంతా చేస్తారని చెప్పి మన ఇట్స్గా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ జిన్గాడు ఏమైనా చేశాడంటే కేవలం వాడొక్కడి వల్లే ఇంతమందిని చంపడం అస్సలు కుదరదు. సో తనకు ఎవరో ఒకరు హెల్ప్ చేసింటారు. అసలు ఎవరు ఇదంతా చేశారని చెప్పి మన ఇట్స్గా అనుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లోనే అక్కడికి కీరాగాడు వచ్చి వచ్చేసావు ఇట్స్గా అనడంతో ఇంకా కీరాగాని చూసిండే మన ఇట్స్గాడు కీరా ఇదంతా ఎవరు చేశారు, ఇందులో నీ హస్తం కూడా ఉందా అనడంతో ఇంకా అప్పుడే కీరాగాడు అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా వెంటనే మన ఇట్స్గాడు ఇంకా రెంగకు పాప ఇద్దరు కూడా మన కీరాగాన్ని అయితే వెంబడిస్తూ ఉంటారు. సో మనోడు అలా సెంట్రల్ 46 నుంచి సోల్ సొసైటీలోకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా వాడిని ఫాలో చేసుకుంటా మన ఇట్స్గా ఇంకా రంగకు వెళ్తూ ఉంటారు. అప్పుడే మన ఇట్స్గాడు అసలు ఎందుకు ఇదంతా మీరు చేస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే కీరాగాడు కూడా అసలు ఇదంతా నేను కూడా చేయలేదు, జస్ట్ నాకు ఆర్డర్స్ రావడంతో నేను జస్ట్ లోపలికి వచ్చాను అంతే అంటాడు. ఇంకా అప్పుడే మన ఇట్స్గాడు కూడా అవునా అయితే నీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారంటంతో ఇంకా అప్పుడే మన కీరాగాడు కూడా నాకు సెంట్రల్ 46 వాళ్ళ నుంచి ఆర్డర్స్ వచ్చాయంటాడు. అవునా అయితే ఆర్డర్స్ నాకు చూపించు అంటాడు. ఇంకా అప్పుడే మన కీరాగానికి మండి ఈ టైంలో నువ్వు నన్ను ఇలా ఆర్డర్స్ వేసే బదులు వెళ్ళి నీ సిస్టర్ అయినా మోమో పాపని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మనోడికి గుర్తొస్తుంది అనమాట. ఆయన మోమో పాప బాగానే ఉందిలే, తనని ఎవరు ఏం చేయలేరు అనడంతో ఇంకా అప్పుడే మన కీరాగాడు కూడా నువ్వు క్రియేట్ చేసిన కినమోన్ అనేది బయట నుంచి ఎంతో స్ట్రాంగ్, కానీ నీకు తెలియాల్సినది ఏంటంటే అది లోపల నుంచి వీక్. ఆల్రెడీ నీ సిస్టర్ మోమో పాప స్క్వాడ్ 10 బ్యారిగేట్స్ లో లేదు అనడంతో ఇంకా ఆ మాటలేని మనోనికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే మన కీరాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, నీ సిస్టర్ అనేది కీడో అటాక్స్ లో నెంబర్ 1 పవర్ ఉండే వ్యక్తి. అట్లాంటి అమ్మాయి లోపల నుంచి నీ యొక్క కినమోన్ డిస్ట్రాయ్ చేస్తే దాన్ని నువ్వు కూడా సెన్స్ చేయలేవు. అసలు నువ్వు నమ్ముతావు నమ్మవో, నీ సిస్టర్ అప్పటి నుంచి నేను ఫాలో చేసుకుంటూనే వచ్చింది. నువ్వు ఎప్పుడైతే సెంట్రల్ 46 కి వచ్చావో తను కూడా నీ వెనకలే వచ్చింది. నువ్వు అసలు తనను నోటీస్ కూడా చేయలేకపోయావు అనడంతో ఇంకా ఆ మాటలేని మనోడు షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే వెంటనే తన సిస్టర్ లైఫ్ అనేది డేంజర్ లో ఉందని చెప్పి మనోడికి అర్థమైపోయి వెంటనే కీరాగాన్ని పట్టుకోమని చెప్పి మనోడైతే మోమో పాప కోసం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇటుకగాడు వెళ్ళిపోతాడో ఇంకా పరిగెత్తుకుంటే మన కీరాగాడు మాత్రం అక్కడికక్కడే నిలబడిపోతాడు. ఇంకా అప్పుడే మన రెంగకు పాప కూడా ఏరా కీరా పరిగెత్తి అలసిపోయావా అనడంతో ఇంకా అప్పుడే మన కీరాగాడు కూడా లేదు నా టాస్క్ అనేది నిన్ను ఇక్కడ నిలిపివేయడమే మట్స్మోటో అనడంతో ఇంకా ఆ మాటలిన్న మన మట్స్మోటో రంగకు పాప కూడా అవునా నీకు ఎవరు ఇచ్చారు ఆ టాస్క్, గిన్నె ఇచ్చి మరోనే ఇచ్చాడు అనడంతో ఇంకా అప్పుడే మన కీరాగాడు కూడా నీకు ఆన్సర్ చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు అనడంతో ఇంకా అప్పుడే మన రెంగకు పాప కూడా లేదు నువ్వు ఆన్సర్ చేయాలి అని చెప్తుంది. ఇంకా అప్పుడే మన కీరాగాడు కూడా అసలు నీకు తెలుసా నా జాన్పక్తో ఒరిజినల్ పవర్, అసలు నా జాన్పక్తో ఏం చేస్తుందో కూడా నీకు తెలియదు కదా అనడంతో ఇంకా అప్పుడే మన రంగకు బాబు కూడా ఇన్ఫాక్ట్ ఎవరి జాన్పక్తో ఎలా పనిచేస్తుందో అవతల వాళ్ళకి అస్సలు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు అనడంతో ఇంకా అప్పుడే కీరాగాడు కూడా నా జాన్పక్తో ఒక ట్రూ పొటెన్షియల్ నేను ఇద్దరికి చూపించాను, ఒకరు రెంజీ అబరై ఇంకొకరు మోమో, నాకెందుకో నీకు కూడా చూపించాలనిపిస్తుంది అని చెప్పి వెంటనే రైజ్ యువర్ హెడ్ వెబిస్కి అని చెప్పి వెంటనే రెంగకు పాప మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ లాస్ట్ సెకండ్ లో అయితే మన రెంగకు పాప అయితే అటాక్ ని జార్జ్ చేస్తుంది. ఇంకా వెంటనే మన కీరాగాడు తన మీద అయితే మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అటాక్ చేస్తున్న ప్రతిసారి కూడా మన రెంగకు పాప ఆగు కీరా అసలు నువ్వు ఎందుకని ఇలా ఫైట్ చేస్తున్నావు, అసలు నీకు గిన్నిచ్చి మారుగాడు ఏం చెప్పాడో తెలియదు కానీ ఫైట్ అనేది స్టాప్ చేయి, అసలు నువ్వు ఇలా చేయకూడదు అంటున్నా సరే అప్పుడే మన కీరాగాడు అవునా అయితే నువ్వు ఎన్ని అటాక్స్ డాట్ చేసావు, ఇప్పుడు ప్రెసెంట్ 7 అటాక్స్ డాట్ చేసావు కదా అనడంతో అప్పుడే ఒకసారిగా మన రెంగకు పాప స్క్వాడ్ అనేది తనకెందుకో బరువు అనిపించి తనైతే కింద పడేస్తుంది. అండ్ అప్పుడే మన కీరాగాడు తన జాన్పక్తో యొక్క పవర్ అనేది చెప్తా ఉంటా. అండ్ ఎప్పుడైతే మన కీరాగాడో అవతల మనిషి యొక్క జాన్పక్తో అటాక్ చేస్తాడో అవతల మనిషి డాట్ చేస్తాడు
చేస్తారు కదా, సో అప్పుడు డాట్ చేసినప్పుడు తన స్క్వాడ్లో ఉండే పవర్ అనేది అవతల స్క్వాడ్ యొక్క వెయిట్ అనేది డబల్ చేస్తుంది అనమాట. సో తను ఎలా ఎన్నిసార్లు అటాక్ చేస్తే అంత వెయిట్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ గా ఎట్లాంటి వాడైనా సరే తన స్క్వాడ్ ని మోయలేక తన మోకాల మీద అయితే పడిపోవాల్సింది. అండ్ ఆ టైంలో నా స్క్వాడ్ యొక్క ట్రూ పవర్ అనేది తెలుస్తుంది. అదే నా జాన్పక్తో యొక్క పేరు వబిస్కే, అండ్ దీనికి ఇంకో పేరు ఉంది, ది పెనిటెన్స్ 1 అని చెప్తాడు. అండ్ అంతేకాకుండా రెంగకు మోస్తూనే స్క్వాడ్ వెయిట్ అండ్ తను తీసుకునే ఆ 7 స్ట్రైక్స్ వెయిట్ మొత్తం కలుపుకుంటే దాదాపు ఇప్పుడు జాన్పాక్తో వెయిట్ వచ్చి దాదాపు 102 కిలోగ్రామ్స్ అయితే ఉంది. సో అంత బరువు నువ్వు మొయలేక ఇప్పుడు నీ మోకాల మీద పడిపోయావు. ఇప్పుడు నేను పారిపోయినా సరే నువ్వు జాన్పాక్తో తీసి నా వెనకాల రాలేవు కదా అనడంతో ఇంకప్పుడే మన రెంగకు బాబు కూడా నువ్వేమనుకుంటున్నావు, నువ్వు పారిపోతే నేను నా స్క్వాడ్ ని చూసుకుంటుంటాను అనుకుంటున్నావా, నేను నిన్ను వెనకలే వస్తాను రోర్ హైనకో అని చెప్పి ఒక్కసారిగా తన జాన్పాక్తో అయితే మాయం చేస్తుంది. జస్ట్ పిడి మాత్రమే ఉంటుంది అనమాట, మీన్ అంతా కూడా డిసప్పేర్ అయిపోతుంది. ఇంకా దాన్ని చూసి మన కిరాగడ్ షాక్ అయితే అప్పుడే రెంగకు పాప కమాన్ గిన్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, చెప్పు గిన్ అనుకుంటుంది. ఇంకా అప్పుడే సీన్ అనేది మన మోమో పాప దాకా అయితే షిఫ్ట్ అవుతుంది. మన మోమో పాప అప్పుడప్పుడే సెంట్రల్ 46 లేక ఎంటర్ అవుతుంది. అండ్ లోపలికి వచ్చి చూసిన వెంటనే తన కళ్ళు బయర్లు గమ్ముతాయి అనమాట, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చనిపోయింటారు. ఇంకా అందరినీ చూసిన తర్వాత మన మోమో పాప ఏంటి వీళ్ళందరూ చనిపోయారు, అయితే వీళ్ళందరినీ చంపిండేది ఎవరు, నాకు తెలిసినంత వరకు నేనైతే ఇట్స్గా ఫాలో చేశాను. సో ఇట్స్గా అయితే వీళ్ళందరినీ చంపలేదు, కానీ ఇట్స్గా ఐజన్ ని చంపాడు. అయితే వీళ్ళందరినీ చంపిండేది కీరాగడ లేదు, కీరాగడ అయితే అయిండడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు వీళ్ళందరినీ చంపారు, అసలు ఐజన్ ని చంపిండేది ఎవరు అని చెప్పి మన మోమో పాప ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లోనే మన మోమో పాపలు అయితే గిన్ ఇచ్చిమారు ప్రత్యక్షమయ్యి హాయ్ మోమో పాప ఎలా ఉన్నావు, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్తాడు. దెబ్బకి ఆ మాటలైనా మన మోమో పాపకు మైండ్ పోతుంది. కమాన్ మోమో పాప నాతో పట్టరా అని చెప్పి తనైతే సెంట్రల్ 46 వాళ్ళు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇంకా చూసిన మోమో పాప అసలు మీరు ఎందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇచ్చిమారు గారు, దయచేసి చెప్పండి అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చిమారు గారు కూడా నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. ఇంకప్పుడే మోమో పాప కూడా లేదు ఇదే నేను ఫస్ట్ టైం వచ్చాను, ఇన్ఫాక్ట్ మాకు ఇక్కడ రావడానికి లిమిట్స్ ఉన్నాయి కదా అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చిమారు కూడా అది కూడా కరెక్టేలే, అయినా నేను ఇక్కడ ఒక వ్యక్తి కలవాలనుకుంటున్నాడు, అందుకోసమే నేను నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చాను అనడంతో ఇంకప్పుడే మోమో పాప అసలు నన్ను కలవాలనుకున్న వ్యక్తి ఎవరున్నారు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చిమారు ఏమో నాకు కూడా తెలియదు అతను నీ వెనకలే ఉన్నాడు చూడు అంటుంది. ఇంకా వెనక్కి తిరిగిన మన మోమో పాప షాక్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే తన వెనకలైతే కెప్టెన్ ఐజన్ బతికే ఉంటాడు. ఇంకా ఐజన్ చూసిన మన మోమో పాప కూడా కెప్టెన్ ఐజన్ గారు ఇది నిజంగానే మీరేనా, అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఇది కళ నిజమా, అసలు మీరు బతికే ఉన్నారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన షర్ట్ పట్టుకుంటుంది. ఇంకా అప్పుడే మన ఐజన్ కూడా నన్ను క్షమించము, నేను నిన్ను ఎక్కువ కంగారు పెట్టినట్లున్నాను, దయచేసి నేను హట్ చేసినందుకు నన్ను క్షమించు అనడంతో ఇంకా ఒక్కసారిగా మన మోమో పాప కూడా తను హక్ చేసుకొని ఏం పర్లేదు సార్ ఇప్పుడు మీరు బతుకున్నారు, నాకు అదే సంతోషంగా ఉంది, ఇన్ఫాక్ట్ మీరు చనిపోయినప్పుడు నా లైఫ్ లో నేను ఒక హోప్ అనేది కోల్పోయాను, ఇంకా నా లైఫ్ పర్పస్ తెలియదు అనుకున్నా కానీ ఇప్పుడు అదంతా అబద్ధం అని తెలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఐజన్ కూడా తన ఫోర్ హెడ్ మీద హ్యాండ్ పెట్టి నన్ను క్షమించి మోమో పాప నేను నిన్ను ఎక్కువ హట్ చేసినట్లున్నాను, బట్ కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం నేను నా చావుని ఇట్లా ఫేక్ చేయాల్సి వచ్చింది, దయచేసి నన్ను క్షమించడంతో ఇంకా అప్పుడే మోమో పాప కూడా ఇది నిజంగానే కెప్టెన్ గారి హ్యాండే అండ్ నిజంగానే ఇది కెప్టెన్ గారి సెంటర్ నుంచి వచ్చే వాసనే, ఇన్ఫాక్ట్ ఈ వాసనతోనే నాకు మనసు ఎంతో చలించిపోయింది, ఏం పర్లేదు సార్ మీరు బతుకున్నారు నాకు అదే సంతోషంగా ఉంది, ఇంకా మీరు ఏ తప్పు చేసినా సరే నేను దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే ఐజన్ కూడా థ్యాంక్ యూ మోమో పాప నీ అట్లాంటి సబార్డినేట్ దొరకడం నిజంగానే నాకు ఎంతో సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్, ఇది నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, గుడ్ బై మోమో అని చెప్పి వెంటనే ఐజన్ మోమో యొక్క గుండెల్లోకైతే తన కత్తిని దింపుతాడు. దెబ్బకు మోమో పాపకు మైండ్ పోతుంది, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదనమాట, బ్లడ్ గారిపోతూ ఉంటుంది. బట్ అయినా కూడా మన మోమో పాప కెప్టెన్ అంటుంది కానీ ఈ లోపలే స్ప్రో కోల్పోయి కింద పడిపోవడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గారు కూడా కమాన్ గిన్ ఇంకా టైం లేదు వెళ్దాం పదా అని చెప్పి వెంటనే మోమో పాపను అక్కడే వదిలేసి మన గిన్ గాడు ఇంకా ఐజన్ అయితే ఆ రూమ్ నుంచి బయటకు వస్తారు. బట్ మన వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే వీళ్ళకి ఎదురుగా అయితే మన ఇట్స్ గే గాడు అయితే ఉంటాడు అనమాట. ఇంకప్పుడే మన ఐజన్ కూడా హాయ్ ఇట్స్ గే అనడంతో ఇంకొకసారిగా మన ఇట్స్ గే గానికి మైండ్ పోతుంది, కెప్టెన్ ఐజన్ మీరు బతికే ఉన్నారా లేదంటే ఇది నిజంగానే ట్రిక్ అనడంతో ఇంకప్పుడే మన ఐజన్ గాడు కూడా లేదు ఇది ఎటువంటి ట్రిక్ కూడా కాదు ఇది కేవలం ఒరిజినల్ నేను అనడంతో ఇంకప్పుడే మన ఇట్స్ గే కూడా పక్కకంతా చూసుకొని ఎక్కడుంది మోమో అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ గాడు కూడా ఒక్క నిమిషం ఉండరా పొట్టుడా కాదు గిన్ ఎందుకని వీడు ఇంత ఫాస్ట్గా వచ్చాడు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చిమారు కూడా సారీ కెప్టెన్ నాకు తెలిసినంత వరకు కీరా గడ ఎక్కువసేపు వీళ్ళని హోల్డ్ చేయనట్లున్నాడు, దయచేసి నన్ను క్షమించండి ఈసారి ఇట్లాంటి పొరపాటు జరగదు అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్ గే గాడు కూడా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఎనిమిది చంపే ముందర స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్ గే గానికి అర్థమైపోతుంది. వెంటనే మన ఇట్స్ గే గాడు ఫ్లాష్ టైప్ ఉపయోగించి రూమ్ లోపలికి వెళ్ళి మోమోని చూస్తాడు. ఆ రక్తపు మడుగుల్లో ఉండే మోమో పాపని చూసి మనోడు ఎంతో బాధపడతాడు. ఇంకా అప్పుడే గాయం మీద కారం పూసినట్లు మన ఐజన్ గడ్ కూడా నన్ను క్షమించి ఇట్స్ గయా నేను ఇది చూడాలనుకోలేదు, బట్ నువ్వు వచ్చే లోపలే నేను తనని ముక్కలు ముక్కలుగా నరికేసి అసలు తన ఫేస్ కూడా గుర్తుపట్టుకోకుండా నీకు చూపిద్దాం అనుకున్నా, బట్ నువ్వు త్వరగా వచ్చేసావు, దయచేసి నన్ను క్షమించడంతో ఇంకా
ఆ మాటలు మన ఇట్స్గేయడానికి ఎక్కడ మండాలి అక్కడ మండి ఓకే జిన్ ఇచ్మారు ఐజన్ ఇద్దరు కూడా టీమప్ అనేది ఎప్పటి నుంచి ఉన్నారు, అయితే మీ చావు దగ్గర నుంచి ఉన్నారా లేదంటే అంతకంటే ముందు నుంచినే ఉన్నారనడంతో ఇంకప్పుడే మన ఐజన్ గడ్ కూడా మేము ఒకప్పటి నుంచినే కలిసి ఉన్నాం. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడైతే కెప్టెన్గా మారానో అప్పుడు నా లెఫ్టినెంట్ కింద ఎవరు సరిపోలేదు ఒక్క జిన్ తప్పనేసి. అండ్ తను మాత్రమే నన్ను అండర్స్టాండ్ చేసుకున్నాడు. అండ్ తను అండర్స్టాండ్ చేసుకున్నట్లు ఎవరు అంతలా అండర్స్టాండ్ చేసుకోలేదు. అందుకని మేము అప్పటి నుంచినే కలిసి ఉన్నాము ఫ్రమ్ ది బిగినింగ్ అంటాడు. ఇంకా ఆ మాటలు మన ఇట్స్గే గారు కూడా అవునా అయితే ఇదంతా నీ ప్లానేనా, అయినా ఎందుకని నువ్వు మోమన్ చంపేశావు, తను నిన్ను ఎంత అడ్మైర్ చేసిందో తెలుసా. ఇన్ఫాక్ట్ తన సోల్ రిపర్గా మారిండేదే నిన్ను అండ్ 13 కోడ్ గార్డ్స్ లైక్ జాయిన్ అయ్యేది నీకోసమే. అండ్ తన లైఫ్నే సాక్రిఫైస్ చేసినా సరే నీ కింద సర్వ్ చేయాలి నీ కోసం పని చేయాలని చెప్పి తను ఎంతగానో కష్టపడింది అనడంతో ఇంకప్పుడే మన ఐజన్ గారు కూడా అందుకనే కదరా పొట్టోడా తను నేను ఈజీగా మ్యానిపులేట్ చేశాను, నీకు తెలిసినో లేదో తన గురించి నాకు అంతా తెలుసు కాబట్టి నేను కేవలం తన లెఫ్టినెంట్గా నా కోసం రావాలని నేనే వాళ్ళని అడుక్కున్నా కాబట్టి తను నా లెఫ్టినెంట్ కింద వచ్చింది. అండ్ వచ్చిన వెంటనే తనని నేను ఈజీగా మ్యానిపులేట్ చేశాను. సో ఈ సిచ్యువేషన్ అనేది బాగా గుర్తుపెట్టుకోపోతాడా. అడ్మైర్ అండర్స్టాండ్ రెండు ఒకటి కాదు, సో ఆ రెండింటిని ఒకటే విధంగా ఉందని చెప్పి ఎప్పటికీ అనుకోద్దు అంటాడు. ఇంకా ఆ మాటలైనా మన పొట్టోనికి పిచ్చి కోపం వచ్చి వెంటనే తన జాన్పక్తో తీస్తాడు. దెబ్బకి ఆ రూమ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ ఆ అటాక్ అనేది వీళ్ళిద్దరికి తగిలించుకోకుండా వీళ్ళిద్దరు అయితే కిందకి వచ్చేస్తారు. ఇంకా అప్పుడే మన పొట్టోడైతే తన యొక్క బాంకాయని రిలీజ్ చేస్తాడు. ఇంకా మన కెప్టెన్ ఐజన్ కూడా వీంతో ఫైట్ చేద్దామని చెప్పి వెంటనే తన దాకా వెళ్తాడు. ఇంకప్పుడే మనోడు కూడా ఓకే ఇప్పుడు మొదలెడదామా, ఇంకా మాటలనేది అయిపోయింది, ఇప్పుడు నువ్వు చావాల్సిండేదే కెప్టెన్ ఐజన్ అనడంతో అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికైతే కెప్టెన్ ఉనహానా ఇంకా తన లెఫ్టినెంట్ అయిన ఇసానే వస్తారు. బట్ ఈ గ్యాప్లోనే మన కెప్టెన్ ఇట్స్గే గడైతే ఒక్కటే స్ట్రైక్తో ఐజన్ యొక్క గుండెల్లో అయితే తన స్క్వాడ్ని దింపుతాడు. దెబ్బకి ఐజన్ బాడీ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఈ గ్యాప్లోనే ఒరిజినల్ ఐజన్ అయితే ఇట్స్గే వెనకలు ఉంటాడు. అండ్ కళ్ళు మూసి తెరిచే లోపల కెప్టెన్ ఇట్స్గే దగ్గర నుంచి అయితే బ్లడ్ జుమ్ముతుంది అనమాట. అండ్ మన కెప్టెన్ ఐజన్ తను చేసిన అటాక్ నుంచి డాట్ చేసి వెంటనే ఇట్స్గే యొక్క బాడీని అయితే కోసి పారదొబ్బాడు. ఇంకా అది గుర్తు తెచ్చుకొని మన ఇట్స్గేయగడు అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అదంతా నీకు తెలియదు లేరా పొట్టోడా, ఇన్ఫాక్ట్ నాకు ఈ సీజన్లో ఐస్ అంటే నచ్చదు కానీ నువ్వు చేసినది చాలా బాగుంది, వాటే బ్యూటీ అని చెప్పి మన ఐజన్ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే కెప్టెన్ ఉనహానా కూడా ఓకే ఇప్పటి నుంచి నేను కెప్టెన్ ఐజన్ అని పిలవను, ఏమని పిలవాలి, నీకంటూ ఒక టైటిల్ని పెట్టేలే అదే ట్రేటర్ ఎలా ఉంది అనడంతో ఇంకప్పుడే కెప్టెన్ ఐజన్ కూడా ఓకే నేను మీరు ఇక్కడికి వస్తారని ముందే ఊహించాను, ఇన్ఫాక్ట్ నేను అనుకున్నదే జరిగింది, సో నేనేం పెద్ద షాక్ అవ్వలేదు అనడంతో ఇంకప్పుడే కెప్టెన్ ఉనహానా కూడా నేను కూడా నువ్వు ఇక్కడే ఉంటావని ఊహించాను, ఎందుకంటే కేవలం నీ ఓన్ డెత్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు, ఐ మీన్ ఫేక్ డెత్ని, సో నీ ప్లేస్లో అక్కడ ఒక క్రాప్స్ డాల్ని పెట్టిన తర్వాత నువ్వు ఎవరికి తెలియకుండా ఇక్కడే ఉంటావని చెప్పి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈ హోల్ టెరిటరీలో ఇక్కడ మాత్రమే నీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఎవరు సెన్స్ చేయలేరు. అండ్ అంతేకాకుండా ఈ ప్లేస్లోకి ఏ సోల్ రిపర్ కూడా రాడు ఆఫ్ లిమిట్స్ కాబట్టి, సో నేను అందుకని ఇక్కడికి వచ్చాను అనడంతో ఇంకప్పుడే మన ఐజన్ కూడా ఓకే మీరంతా కరెక్ట్గా చెప్పారు, బట్ ఇక్కడ 2 మిస్టేక్స్ అయితే చెప్పారు. మొదటిది నేను ఎవరికి భయపడి ఇక్కడికి దాక్కోవడానికి రాలేదు, అందుకని నేను ఇక్కడ ఉన్నాను. అండ్ రెండోది ఇదేం క్రాప్స్ డాల్ కాదు అని చెప్పి తన బొమ్మను అయితే చూపిస్తాడు. ఇంకా చూసిన వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇంకా అప్పుడే ఇసానే పాప కూడా ఏంటి తను ఎప్పుడు చేశాడు ఇది మేము చూస్తూనే ఉన్నాం కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఐజన్ కూడా ఏంది నేను అప్పటి నుంచి దీన్ని నా చేతిలోనే పట్టుకున్నా కదా, కానీ నేను ఇది మీరు చూడకూడదు అనుకున్నాను, సో అందుకనే మీకు ఇప్పటి వరకు ఇది కనపడలేదు అండ్ ఇప్పుడు నేనే చూపిస్తున్నా కాబట్టి మీరు చూస్తున్నారు, లేదంటే ఇది ఎప్పటికీ మీకు కనపడదు అని చెప్తాడు. ఇంకా మాటలని మన వాళ్ళు షాక్ అయితే అసలు నువ్వు ఇదంతా ఎలా చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే ఐజన్ కూడా ఇది నేను చెప్పినా మీకు అర్థం కాదులే, ఓకే ఇప్పుడు టైం అయింది నేను నా జాన్పక్తో రిలీజ్ చేయాలని చెప్పి షేటర్ కోయికా సుగెట్సు అంటాడు. ఒక్కసారిగా తన చేతిలో ఉండే ఆ బొమ్మ అనేది విరిగిపోయి తన జాన్పక్తో అయితే అపేర్ అవుతుంది. అండ్ తన జాన్పక్తో కిందికి డ్రాన్ చేసి ఇదే నా యొక్క జాన్పక్తో నేమ్. This is my Zanpakuto, Kyoka Suigetsu. Its ability is perfect hypnosis. ఇంకా చూసి నిసానే పాప కూడా ఏంటి కోయికా సోగెట్సు అనేది వాటర్ టైప్ జాన్పక్తో కదా అని అనడంతో దానికి మన ఐజన్ కూడా ఏం పెద్ద రిప్లై ఇడు. ఇంకప్పుడే మన ఇసానే కోపం వచ్చి అది మీరే కదా చూపించారు మా అందరికి కూడా చెప్పారు, ఇన్ఫాక్ట్ ఆల్ లెఫ్టినెంట్స్ పిలిచి మీరే మా ముందర అయితే అది పర్ఫామ్ చేశారు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా అదే నా యొక్క పర్ఫెక్ట్ హైపోన్సిస్ అనడంతో ఇంకప్పుడే మన ఉనహానాకు అర్థమైపోతుంది అనమాట. సో అది అనేది ఒక రిచువల్ అనమాట. సో తను హైపోన్సిస్ మీ ముందర అయితే పర్ఫెక్ట్గా వాడాడు అని చెప్పడంతో ఇంకప్పుడే మన ఐజన్ కూడా అవును నువ్వు కరెక్ట్గానే చెప్పావు, ఇన్ఫాక్ట్ పర్ఫెక్ట్ హైపోనిసిస్ అనేది 5 సెన్సెస్ని అయితే కంట్రోల్ చేస్తుంది అండ్ ఎవరి డైమెన్షన్ని కూడా తను టార్గెట్ చేస్తుంది, లైక్ మాస్, షేప్, ఫామ్, స్మెల్ ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా తను టార్గెట్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ రిప్లికేట్ చేస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే నేను ఏదైతే ఎనిమికి చూపించాలనుకుంటున్నానో అదే చూపిస్తుంది, లైక్ నేను తలుచుకున్నానంటే కేవలం ఒక ఈగని డ్రాగన్ లా చూపించగలను అండ్ ఏదైనా క్రీచర్ని ఒక ఫ్లవర్ గార్డెన్ గా కూడా మార్చగలను. అండ్ ఒక్కసారి నా యొక్క స్పెల్ అనేది యాక్టివేట్ అయిందంటే నేను ఏదైతే చూపించాలనుకుంటున్నానో అది మాత్రమే నా యొక్క ఎనిమి చూడగలడు. అండ్ ఒక్కసారి నా యొక్క జాన్పక్తం చూస్తారంటే వాళ్ళ
వాళ్ళు కంప్లీట్ గా నా యొక్క హిప్నటైజ్ లో అయితే మిగిలిపోతారు. ఇదే నా జాన్భక్త యొక్క క్వైకా సుగెట్సు యొక్క పవర్ అని చెప్తాడు. ఇంకప్పుడే కెప్టెన్ ఉనహానా కూడా అయితే ఒక్కసారి అయినా వీని జాన్భక్తుని చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీని హిప్నటైజ్ లో పడిపోతారని చెప్పి అర్థమైపోతుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఉనహానాకి అయితే డౌట్ వస్తుంది. ఇంకా అప్పుడే కెప్టెన్ ఐజన్ కూడా అవును నువ్వు అనుకుంటాండేది నిజమే, అండ్ ఎవరైతే ఒక్కసారైనా నా జాన్భక్తుని చూస్తే వాళ్ళు నా యొక్క హిప్నటైజ్ అయితే పడిపోతారు. బట్ ఎవరైతే చూడలేరో ఒక్కసారైనా సరే అప్పుడు వాళ్ళు నా యొక్క హిప్నటైజ్ లో అయితే పడలేరు అని నువ్వు అనుకుంటానేది నిజమే. బ్లైండ్ పర్సన్స్ కూడా నా హిప్నటైజ్ లో పడలేరు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనమే టోషన్ కూడా నా సబార్డినేటే ఫ్రమ్ ది బిగినింగ్ అంటాడు. అండ్ దెబ్బకి మన ఉనహానాకు మైండ్ పోతుంది. అండ్ దీనికి ప్యారల్గా రెంజీ అబ్రా అయితే సెరెటరీలో రుకియాని తీసుకొని పారిపోతూ ఉంటాడు. మనోడు ఎంతో కష్టపడి అక్కడెక్కడో ఉండే సొకియోకో దగ్గర నుంచి సెరెటరీలో ఉండే సందుల్లో అయితే పరిగెత్తుకుంటూ వచ్చింటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ముందర అయితే టోషన్ ప్రత్యక్షమయ్యి ఒక్కసారిగా తన చేతిలో నుంచి ఒక క్లాత్ అనేది తీసి అండ్ ఆ క్లాత్ని రెంజీకి రుకియాకి ఇంకా తన మీద అయితే కప్పుతూ ఉంటాడు. అండ్ ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురు కూడా టెలిపోర్ట్ అయిపోయి మళ్ళీ సొకయోకో దగ్గరికి అయితే వస్తారు. అండ్ దీనికి ప్యారల్గా మన గిన్ ఇచ్మారు కూడా తను ఇంకా ఐజన్ ఎలాగైతే టోజన్ అయితే రెంజీ అబ్రాయిని టెలిపోర్ట్ చేస్తాడో మన గిన్ ఇచ్మారు కూడా అలాగే వీళ్ళిద్దరిని అయితే టెలిపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే కెప్టెన్ ఐజన్ కూడా ఉనహానాతో ఓకే నేను నిన్ను మెచ్చుకోవాల్సిందే నేను వెళ్ళే ముందర, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా చచ్చిపోయిన బాడీని ఎంతోసేపు ఎగ్జామిన్ చేసి నువ్వు నిజాలైతే కనుక్కున్నావు, అది కూడా నువ్వు నా హిప్నసైజ్లో ఉండి చేసావంటే అది కూడా గ్రేటే. ఓకే బాయ్ ఉనహానా, మళ్ళీ మనం కలవకపోవచ్చు ఇంకెప్పుడు అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరు అక్కడ నుంచి మాయమైపోతారు. అండ్ దీనికి ప్యారల్గా మన రెంజీ గాడు కెప్టెన్ టోజన్ అడుగుతామట అసలు మమ్మల్ని ఎందుకని ఇక్కడికి తీసుకొని వచ్చారు, అసలు ఈ హిల్ తాకి ఎందుకని మేము మళ్ళీ వచ్చాము అనడంతో అప్పుడే వీళ్ళ వెనకలైతే వెల్కమ్ బ్యాక్ రెంజీ అబ్రాయ్ ఇంకా రుకియా అంటాడు. అండ్ అప్పుడే మన రెంజీ గాడు వెనక్కి తిరిగి చూస్తే కెప్టెన్ ఐజన్ ఇంకా జిన్ ఇచ్మారు కనపడడంతో ఇంకా అప్పుడే మన రెంజీ గాడు కెప్టెన్ ఐజన్ మీరా అసలు ఎలా అయినా ఏంటి నీ పక్కన జిన్ ఉన్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని చెప్పి మన రెంజీ గారు తన మనసులో తనే అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే కెప్టెన్ ఐజన్ కూడా ఓకే రెంజీ ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, రుకియాని ఇక్కడే వదిలేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపో అంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను 1 hour వీడియో ప్రిపేర్ చేసా కానీ బట్ 33 minutes దగ్గర గ్లిచ్ వస్తుంది. సో 5 minutes ఫుటేజ్ అనేది మిస్ అయిపోయింది. సో అందుకని ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా టుమారో మార్నింగ్ అయితే మీ ఇండియా 3 episodes లాంగ్ వీడియో కూడా వచ్చేస్తుంది, నాది ప్రామిస్.